హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 5 గుడ్లు ఉడకపెట్టుకోవాలి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలో సరిపడా అన్ని తీసుకోవచ్చండి. తరువాత 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. తరువాత ఉడికిన గుడ్లని ఇలా తీసుకుని లోపలి ఎగ్ తీసుకుని పక్కన పెట్టి వైట్ ఎగ్ని ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ చిన్నగా అయితే ఫ్రైలోకి కలిసిపోతుంది, ఎగ్ కనపడదు. కాబట్టి ఇలా మీడియంలా కట్ చేసుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనిలోకి కొంచెం సాల్టు, పసుపు, లైట్గా కారం వేసి ఒకసారి కలిపి కట్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎల్లో ఎగ్ అయితే వేయకూడదండి, ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి అండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో 1 స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులోనే 1 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉందండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎగ్తో కర్రీ కంటే ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.